నమస్తే. టానిక్ లిక్కర్ మార్ట్‌లో గత 2 రోజులుగా ఆబ్కారీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే జీఎస్టీ పన్నులున్నాయో అది ఎగ్గొడుతున్నారు అనే ఆరోపణలపై వాళ్ళు కంటిన్యూగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఏ4 ఎలైట్ అనే జియో తీసుకొచ్చి గత ప్రభుత్వం దానికి టానిక్ లిక్కర్ మార్ట్స్‌కి రాత్రి 2 గంటల వరకు ఇటు లిక్కర్ అమ్ముకునే వెసులుబాటు అనేది కల్పించి దానికి కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయని చెప్పేసి అధికారులు ఆ టానిక్ లిక్కర్ మార్ట్స్ పైన దాడి చేసి అని పలు సోదాలు నిర్వహించిన తర్వాత ఫైనల్లీ దానికి ఏదైతే 2 ఏళ్ల దాకా పర్మిషన్ ఉందో లిక్కర్ అమ్మకంపై దాన్ని స్టే అంటే దాన్ని క్యాన్సిల్ చేసేస్తూ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారనమాట. దాన్ని క్యాన్సిల్ చేస్తూ నార్మల్గా ఏదైతే వైన్ షాప్స్ లో 11 o'clock వరకు పర్మిషన్ ఉందో సేమ్ అదే విధంగా టానిక్ లిక్కర్ మార్ట్ కు కూడా 11 o'clock వరకు అమ్ముకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎలైట్ A4 ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరికి లేని విధంగా ఓన్లీ టానిక్ కి మాత్రమే ఎందుకు ఇచ్చారనే కోణం పైన కూడా దర్యాప్తు అన్ని నడుస్తుంది. ఎలైట్ A4 అని టానిక్ లిక్కర్ మార్ట్ ఎలైట్ A4 అనే జియోతో పాటు ఇటు 11 డిఫరెంట్ టానిక్స్ కానీ 11 ఫ్రాంచైజీలు ఓపెన్ చేసి అండ్ అక్కడ కూడా రాత్రి 2 గంటల వరకు మద్యం అమ్ముతున్నారు. అండ్ ఈ టానిక్ లిక్కర్ మార్ట్లు ఏదైతే ఓన్లీ లిక్కర్ వరకే అమ్మే పర్మిషన్ ఉంది, కానీ టానిక్ లిక్కర్ మార్ట్లు మాత్రం వీళ్ళు కూల్ డ్రింక్స్ తో పాటు ఇతర తాగడానికి వీలుండే పదార్థాలన్నీ అమ్ముతున్న నేపథ్యంలో దానిపైన చాలా వరకు జిఎస్టీ ప్రభుత్వానికి రావాల్సిన పన్ను ఏదైతే ఉందో దాని పైన చాలా వరకు అయితే అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై ఎక్సైజ్ అధికారులు కంటిన్యూగా దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఫైనల్ ఇప్పుడు ఏదైతే 2 గంటల వరకు నైట్ అమ్ముకునే వెసులుబాటు ఉందో దాన్ని రద్దు చేసి కేవలం 11 గంటల వరకే పరిమితి చేశారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రాణా ప్రతాప్, హైదరాబాద్.